ప్రతి ఊరికి అంటే నేను గమనించిన దాంట్లో ప్రతి ఊరికి ఒక రైతు భరోసా కేంద్రం. నేను తిరిగినాను కాబట్టి చెప్తున్నాను. చిత్తూరు జిల్లా నేను తిరిగాను 3 years. నేను లయన్స్లో ఫస్ట్ వైస్ గవర్నర్ ఉన్నప్పుడు, సెకండ్ వైస్ గవర్నర్ ఉన్నప్పుడు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నప్పుడు నేను ఎంటైర్ ఏరియా తిరిగాను. ఆ రోజుకి స్కూల్స్ చూశాను. నేను చదువుకునేది కూడా మా సొంత ఊళ్ళో 5వ తరగతి వరకు చదివా. మా ఊళ్ళో మా నాయన కట్టించిన స్కూల్ అది. ఆ రోజు మా ఊరు స్కూల్ పరిస్థితి, ఈరోజు స్కూల్ పరిస్థితి నాకు తెలుసు. డిఫరెన్స్ నేను చెప్తున్నాను. ఈరోజు మనం మాట్లాడేటప్పుడు నారాయణ చైతన్య ఇన్స్టిట్యూట్లు పెట్టేసేసి, ఎందుకంటే నేను విజ్ఞాన్ ట్యూటోరియల్స్లో కోచింగ్ పోయినా గుంటూరులో ఇంటర్మీడియట్ తర్వాత. అప్పుడు అంటే మీరు గుంటూరు వెళ్ళినప్పుడు రత్తయ్య గారి ఇన్స్టిట్యూట్స్ ఉండేది, విజ్ఞాన్ ఉండేది. నేను జాయిన్ అన్నాను 1 month కోచింగ్. ఆ రోజు నుంచి కూడా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మా గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి నాకు ఒక అభిప్రాయం ఉండేది మొదటి నుంచి కూడా. దానికి కూడా నాకు జగన్ అంటే కొంచెం అభిమానం ఎక్కువ. ఎక్కడంటే ఈ స్కూల్స్ విషయంలో నాకు గవర్నమెంట్ స్కూల్స్కి ఒక గ్రౌండ్స్ ఉండేది, పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేది, ఒక చుట్టూ ఖాళీ ప్లేస్ ఉండేది, పిల్లలకి ఆడుకునే దానికి పీటీ సెక్షన్ ఒకటి ఉండేది. ఇప్పుడు పీటీ అనేది లేదు. అవును, ఏమి అసలు ఇప్పుడు ఏమైపోయింది, హై రైజ్ బిల్డింగ్స్లో బాడుగలు తీసుకొని అక్కడే స్కూల్స్, హాస్టల్స్. మార్నింగ్ లేస్తే ఎడ్యుకేషన్ చూస్తే బట్టి పెట్టించడం, ఎంట్రన్స్లో ఎగ్జామ్ రాసేసి పిల్లలు వెళ్ళి అదే చదువుకొని బట్టి పెట్టి ఎంప్లాయ్మెంట్కి పోయినప్పుడు స్కిల్స్ లేక ఫెయిల్ అవ్వడము, ఇవన్నీ కూడా చూసాం ప్రైవేట్లో ఏం జరిగింది అనేది. అలా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్, ఎంత గవర్నమెంట్ కాలేజ్ చదివాం. ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి నెదరమల్లి జనార్దన్ రెడ్డి కాలేజీలో మా ఊరి పక్కలోనే, అందుకని అక్కడే సివిల్ ఇంజనీరింగ్ చేరాను. 82లో చేరాను. ఓకే. అప్పుడు కూడా కాలేజీలో కూడా కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అంతా కూడా కొంచెం. అప్పటి నుంచి కూడా ఒక విజన్ ఉండేది, ఈ స్కూల్స్ ఎందుకు డెవలప్ కావు, ఎందుకు ఇట్లా పెట్టినారు. ఇలా మన చదువు కోసం మా ఊరి నుంచి నేను మళ్ళీ మా ఊరికి గూడూరులో వచ్చి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని దాని తర్వాత ఇంజనీరింగ్ పోయాము. సో ఇప్పుడైతే కనిపిస్తుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే నేను లయన్స్ గవర్నర్ కాకముందు ఐ వాజ్ లయన్స్ క్లబ్ సెక్రటరీ, చిన్న సెక్రటరీ. ఓకే. రిపోర్ట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో చదవాలి. అది ఎప్పుడు 2003. నేను పాస్ అయింది 86. గుజరాత్లో వర్క్లు చేశాను. హైదరాబాద్ 3 years ఉన్నాం. ఎక్కడ నోరెత్తి ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఎక్కడ ఇంగ్లీష్ ఎత్తి మాట్లాడింది లేదు. ఎక్కడ అవసరం రాలా. నాకు గుజరాత్లో హిందీ నడుస్తున్నది. అక్కడ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా హిందీ మాట్లాడేవాళ్ళు అనమాట. ఆ సిచ్యువేషన్ నుంచి నేను చూసి కర్ణాటక పోయిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఫ్రెండ్ అండి రియల్ ఎస్టేట్లో. ఆయనతో కూడా ఒక తర్వాత మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్ కన్నడ తప్ప మీరేం మాట్లాడద్దు అని చెప్పి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కన్నడ అండ్ ఇంగ్లీష్ బోత్. అంటే మాట్లాడడానికి అదే మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడగలను. అయినా సబ్జెక్ట్, బట్ మాట్లాడినప్పుడు ఎదుటితో మాట్లాడినప్పుడు తప్పులు మాట్లాడేది భయం. మరి అదే ఇంగ్లీష్ని ఈ రోజున పాఠశాలలో పెడుతుంటే తెలుగును మర్చిపోయేటట్టు చేస్తున్నారని చెప్పి తప్పు. అదే చెప్తున్నది విజనరీ లీడర్ అనేది. అందుకే చెప్పే జగన్మోహన్ రెడ్డి విజన్ ఉంది, ఒక విజన్ ఉంది చేయాలనేది. మరి మాతృభాషను మర్చిపోతున్నట్టు కదా మరి అక్కడ. మాతృభాష ఎందుకు మర్చిపోతారు? మాతృభాషలో మీరు సైన్స్, సోషల్ స్టడీస్ ఏది చదివినారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అవును. మ్యాథమెటిక్స్ ఆ రోజు మనం మ్యాథమెటిక్స్ తెలుగులో చదివినాము. మీరు దేంట్లో ఈరోజు మీరు కంప్యూటర్ సైన్స్లో ఈరోజు ఇంజనీరింగ్ పైన దేనికి పోయినా దేంట్లో ఇంగ్లీషే ఉంటుంది. ఇంగ్లీషే కదా. ప్రపంచవ్యాప్తంగా ఒక భాష అనేది ఏర్పరిచారు ఆ రోజుల్లో. దానికి అది లేకనే కదా ఇన్ని సంవత్సరాలు వెనకపడ్డాము. ఇప్పుడు ఈవెందో హైయర్ ఎడ్యుకేషన్లో కూడా నేను అనేది మనం ఏదైతే మనం చదువుకుంటున్నాం ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నామో మొదటి నుంచి నాకు ఇది ఉండేదండి. ఇప్పుడు మనం జనరల్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు టీచర్స్కి కూడా బీఈడీ చదువుకొని వాళ్ళు కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి టీచర్లు అయినారు. ఊరికే కాల. అవును. వాళ్ళకే స్కూల్కి పోతున్నారంటే ఆ రోజుల్లో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేష్ అని గురువు అంటే ఒక ఇది ఉండేది. గురువు అంటే ఒక ఇది ఉండేది. జనాలు పిల్లకాయలు కూడా అట్లా ఫాలో అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. అది ఈరోజు ఏమైపోయింది, మీరు ప్రైవేట్ స్కూల్స్లో టీచ్ చేసేవాళ్ళు ఇంగ్లీష్లో. ఎవరండి? హౌస్ వైఫ్స్, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయిండవు పిల్లలు, ఇంట్లో ఖాళీగా ఉండేదానికి ఎందుకు, ఏదైనా స్కూల్కి పోతే డబ్బులు వస్తాయని చెప్పి అటువంటి వాళ్ళు పోయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో టీచ్ చేశారు. ఇక్కడేమో ఏపీపీఎస్సీ ఎంట్రన్స్లో ఎగ్జామ్ పాస్ అయ్యి బీఈడీ చదివి కష్టపడి వాళ్ళు రోజు ట్రైనింగ్ అయ్యి మంచి లెక్చరర్స్, టీచర్లని ప్రైవేట్ గవర్నమెంట్లో ఉంటే వాటిని డెవలప్ చేయాల్సింది పోయి ఎవరు దాని గురించి పట్టించుకోకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సీఎం వచ్చి డెవలప్ చేస్తారంటే కోర్టులు అబ్జెక్షన్ చేస్తాయి. కోర్ట్స్ కూడా అబ్జెక్షన్ మీరు అన్న దాంట్లో కోర్టులు అబ్జెక్షన్ అటు అమరావతి వ్యవహారంలో కూడా జరుగుతుంది ఇప్పటికీ. తప్పు కదా విషయం. ఈరోజు మనం మాట్లాడుతున్నాం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అమెరికాలో స్టేట్ క్యాపిటల్ ఎక్కడండి? వాషింగ్టన్. ఎక్కడ పెరుగుతుంది సిటీ? ఎన్ని సిటీలు పెరుగున్నాయి పెద్ద? వాట్ అబౌట్ న్యూయార్క్? వాట్ అబౌట్ కాలిఫోర్నియా? సో డెవలప్మెంట్కి స్టేట్కి మనం చెప్పేది ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఢిల్లీ దూరం లేదా మనకు? దూరమే. ఇండియాలో మధ్యలో ఏం పెట్టలేదు కదా. కంట్రీ క్యాపిటల్ ఆ రోజు మధ్యలో ఏం పెట్టలేదు కదా. ఈరోజు వైజాగ్లో సిటీ ఉంటే ఏమవుతుంది? సిటీ డెవలప్ అవుతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ.
మనకు అన్నీ ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి. ఈరోజు మనం ఎత్తుకుంటే పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ అయింది, ఆల్రెడీ 30 లక్షల జనాభా ఉంది, బ్యూటిఫుల్ సిటీ. కానీ ఇప్పుడు వెళ్ళలేకపోయారు కదా, ఇప్పటికీ రాజధాని అని చెప్పడమే కానీ అక్కడికి వెళ్ళలేకపోయారు కదా. ఎందుకు డైరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు కదండి. ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ డైరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఈరోజు నేను అదే అంటున్నాను, 3 క్యాపిటల్ కాదు మాట్లాడాల్సింది, మెయిన్ క్యాపిటల్ మాట్లాడాలి. ఈరోజు వెళ్ళండి, మెయిన్ క్యాపిటల్ వైజాగ్ చేస్తున్నాను ఎలక్షన్లో. ఎందుకు వెళ్ళారు? 170. మీలాంటి వాళ్ళకి నెల్లూరు కానీ లేకపోతే చిత్తూరులో ఉండే వాళ్ళకి దూరం అవుతుంది, మాకు దూరమే. అది అవసరం లేదు. ఈరోజు ఈ గొడవలన్నీ లేకుండా ఉన్నాయి ఇక్కడ. శ్రీకృష్ణ కమిషన్ వచ్చిన తర్వాత క్యాపిటల్ అనేది అమరావతి కానీ లేకపోతే అమరావతి అనలేదు, దొనకొండలో పెట్టండి అని అన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దొనకొండలో పెట్టాలా, ఆ రోజు శివరామకృష్ణ కమిటీ ప్రకారము ఆ ఏరియా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో అన్నారు. అవును, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే చేసుకొని ఆయన ప్లానింగ్లో ఎలక్షన్ ముందు విసా వీడియోస్ ఆల్సో హౌ హీ వాంట్స్ టు డెవలప్ 2014 ఎలక్షన్ ముందు అది కూడా చూసాం మనం. అంటే బట్ ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టేసినారు కదా అమరావతిని రియల్ ఎస్టేట్ రాజధాని చేశారు. అదేమి స్టేట్ క్యాపిటల్ చేయలేదు కదా, రియల్ ఎస్టేట్ రాజధాని మీ కళ్ళకంట కనిపించింది అది అంతే. డైరెక్ట్ చెప్పాలంటే ఈరోజు నువ్వు ఎవరైతే ఏ బాలకృష్ణ తీసుకొచ్చావు మినిస్టర్ని సింగపూర్ నుంచి, ఈరోజు జైల్లో ఉన్నాడు. మీరు యూఆర్ నాట్ సైన్ ఫర్ ద గవర్నమెంట్, ప్రైవేట్ పార్టీకి సైన్ చేసి గవర్నమెంట్ చేసామని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు అదే కదా సింగపూర్ గవర్నర్, సింగపూర్కి సంబంధించిన మంత్రి. మీరు ఆ రోజు అమరావతి గురించి మీరు మాట్లాడితే చాలా సబ్జెక్ట్ ఉందండి, సబ్జెక్ట్ అది. అవును, అది ఎత్తుకుంటే కూడా అది నేను చెప్పేది. ఇప్పుడు విజనరీ అనేది అందుకే మాట్లాడతాను నేను. విజనరీ లీడర్ అంటారు కదా, ఆ రోజు 4 బిల్డింగ్లు కరెక్ట్గా, హైకోర్టు ఒకటి, కార్యాలయాలు పనిచేసేదానికి ఒక సచివాలయము, ఈ 3 కానీ అక్కడ అసెంబ్లీ 3 విజయవాడ గుంటూరు మధ్యలో కట్టుంటే సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా జంట నగరాలా డెవలప్ అయి ఉంటుంది ఆ రోజు. మీ సామాజిక వర్గం ఉంది కదా, అక్కడ ఇబ్బంది ఉంది. గుంటూరు కృష్ణా మధ్యలో ఎత్తుకొని అమరావతిలో ఎక్కడో ఒక విలేజెస్లో పోయి తీసుకొని పోయి కట్టాలని ఒక డౌన్లో నేను వెళ్ళానండి. మరి చంద్రబాబు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకి పోయాను నేను అసెంబ్లీ చూద్దాం ఏంటంటే. కరెక్ట్గా కరకట్ట మీద ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ రాదు, రోడ్డే లేకపోయినావు ఆ రోజు 5 సంవత్సరాల్లో బీజేపీ జతలో ఉంది. కానీ నేను ఒక మాట అంటాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుల ప్రాతిపదికన నడుస్తున్నాయి ఈ రోజున. అవును, ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులు. సరే అవన్నీ వదిలేద్దాం, రెడ్లు కమ్మారు వీళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. రెడ్లు కమ్మలు అనేది నేను అనేది లీడర్షిప్ అనేది రెడ్డి కమ్మ అనేది కాదండి. ఎందుకు వచ్చాయంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ పరంగా బిజినెస్లో వ్యాపారాల్లో సంపాదించుకొని ఒక రాజకీయంగా ఎదగాల, ఒక మంచి పేరు తెచ్చి కొంతమంది సర్వీస్కి వస్తారు, కొంతమంది దే వాంట్ టు మేక్ మనీ ఆల్సో. ఇప్పుడు నవేడేస్ ఫ్యాషన్ అయిపోయింది రాజకీయాలు కూడా. ఇప్పుడు ఇంతకుముందు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓటుకి ఇంత ఇవ్వాలి, ఎప్పుడైతే ఓటుకి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినారో రాజకీయాలు పాడైపోయినాయి. సర్వీస్ సంబంధించిన వాడు ఎవరు రావట్లేదు. మీరు సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నారా, మీరు రాజకీయ ఓరియంటెడ్లో ఉన్నారా? రాజకీయ ఓరియంటెడ్ అందుకే సర్వీస్ అనేది 10 మందికి ఇప్పుడు డబ్బు సంపాదిస్తారండి. రాజకీయ నాయకుల్ని సంపాదించలేదు, ఎవరు సంపాదించలేదు మాట్లాడాలి. ఎందుకంటే ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ కర్ణాటక, అన్ని గవర్నమెంట్లో చూస్తున్నాను. సంపాదించేది కాదు, ఏం చేస్తున్నారనేది జనాలు అడుగుతున్నారు. లాస్ట్లో జనాలకి ఏం బెనిఫిట్ అవుతున్నది అడుగుతున్నారు. రైట్. ఈ రోజుకి ఫస్ట్ టైం నేను చూడడం నా హిస్టరీలో 2.5 లక్షల కోట్లు జనాలకు పంచాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ డబ్బులు ఎక్కడ పోయి? గవర్నమెంట్ అంతకుముందు అట్లా పోయినాయి. అంతకుముందు ఏమైంది? అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా 2.5 లక్షల కోట్లు బడ్జెట్ ఉంది. అవును, పోయింది, డెఫిషియట్లో ఉంది. ఎక్కడ పెట్టారు డబ్బు? సో మీరు ఆ రకంగా ఆలోచించారు దాన్ని. ఎట్లా పోయింది? అవును, ఎక్కడ పోయింది? అవును, కరెక్ట్. మానవ వనరులు పెరగాలంటే ఇప్పుడు మనిషి అనేవాడు నా అవసరం అనుకోండి, ఒకటి నా అవసరం తీర్చినప్పుడు. కానీ వాళ్ళని సోమన్ పూతులు చేస్తున్నట్టు కదా, వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని ఏది 2.5 లక్షలు వాళ్ళకి ఇచ్చారని అంటే 2.5 లక్షల కోట్లు వాళ్ళకి ఒక్కొక్క పథకం కింద కొంత అమౌంట్ ఇస్తున్నారని అంటే మీరు పని చేసుకుని సంపాదించుకోండి అని చెప్పాల్సింది. ఇప్పుడు దానికే చెప్తున్నాను, దానికే వస్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే అట్టడుగు వర్గాలకి ఎట్టుంటుందంటే అట్టడుగు వర్గాలే పడలేదండి. మన ఇంట్లోనే కామన్ మ్యాన్, మిడిల్ ఫ్యామిలీ కూడా నీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకొని కట్నాలు ఇచ్చి పిల్లలకి పెళ్లిళ్ళు చేసి నీకు ఒక ఇల్లు కట్టుకొని నీ జీవితం అంతా నీ 50 సంవత్సరాల జీవితం ప్రశాంతంగా ఉండాల్సిన జీవితంలో కష్టపడి ఫ్యామిలీ కోసం బయట పోయినప్పుడు ఇంట్లో గొడవలు, ఏదో పని మీద పోయింటావు, ఏం లేట్ అయిందని ఇంట్లో గొడవలు ఉంటాయి. నీ జీవితం అంతా సంపాదించుకునేదానికి దీనికే సరిపోయినప్పుడు, నీ బిడ్డల కోసం సరిపోయినప్పుడు నీ ఫ్యామిలీ లైఫ్ ఏముంది? నీ జీవితం ఏముంది? ఏం ఆనందం ఉంది? ఈరోజు వాళ్ళకి కనీసం మినిమం సెక్యూరిటీ అనేది అవసరం. ఎవరికైనా మినిమం సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం.